హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాము. ఈరోజు ఒక సింపుల్ రెసిపీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదే మిరియాల రసం. ఇది నేను మా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ రెసిపీ ఎలా చేయాలో మీకు కూడా చెప్తాను. వేడి వేడి రైస్‌లోకి చాలా బావుంటది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే టొమాటోస్, చింతపండు రసం, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, మెంతులు, కరివేపాకు, ఆనియన్స్. ఇవే దీనికి కావాల్సిన కీ ఇంగ్రీడియెంట్స్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఓకే. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని దీంట్లోకి టొమాటో పీసెస్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక ఈ టొమాటో పీసెస్‌ని బాగా పిసుక్కోవాలనమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా జ్యూస్ వచ్చేయాలి దీంట్లోంచి బయటికి. అప్పటి వరకు బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ రసానికి ఇలా చేత్తో పిసికితేనే టేస్ట్ బాగా వస్తుంది. సో ఇట్లా బాగా ఇది ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా, ఇంకా చెయ్యాలి యాక్చువల్గా. ఈలోపు ఒక చిన్న మసాలాలా చేసుకోవాలి. ఇది ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా మెంతులు వేసుకోవాలి, చాలా కొంచెం. తర్వాత మిరియాలు, కీ ఇంగ్రీడియంట్, ఆ ఘాటు కోసం మిరియాలు వేసుకోవాలి. నేను దీంట్లోకి ఒక ఎండుమిర్చి అయితే వేస్తున్నాను, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద పచ్చిమిర్చి, ఒకటి చిన్నది. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము అందుకని అట్లా. కొన్ని వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు పోపులో కాకుండా ఇట్లా మిక్సీలో కూడా కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకు అంతే. ఇందులో కొద్దిగా లాస్ట్గా జీలకర్ర కూడా వేస్తాం. ఇవన్నీ మిక్స్ చేసుకొని వద్దాం. కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ చేస్తాను. ఇట్లా కచ్చాపచ్చాగా అవ్వాలన్నమాట, వెల్లుల్లి పచ్చిమిర్చి అంతా. ఓకే. ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవడమే. ఆ ప్రాసెస్ చూసేద్దాం రండి. ఓకే. ముందుగా దేంతో రసం కాసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పోపుకి సరిపడగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జస్ట్ కొద్దిగా ఆవాలు చిటపటలాడాలి. ఇప్పుడు ఆవాలు చిటపటలాడాక ఇందులోకి ఆనియన్స్ స్లైసెస్లా కట్ చేసుకోవాలి పొడిగ్గా. నెక్స్ట్ కరివేపాకు కొంచెం, ఒక ఎండుమిర్చి జస్ట్ ఇలా హాఫ్కి చేసుకుని వేస్తాం. కొంచెం పోపు బాగా ఫ్రై అవ్వాలి. ఇష్టం ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో తింటాం కాబట్టి కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నా. ఇందులోనే కొద్దిగా పసుపు. కొంతసేపు బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్. ఇప్పుడు ఈ పోపులోకి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఒక మసాలా, అది వేసేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కొంచెం ఫ్రై అవ్వాలి మసాలా పేస్ట్ కూడా. ఈ పోపు చేసుకున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మసాలా కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న టొమాటో గుజ్జును మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకే చింతపండు రసం నేను ఆల్రెడీ ఇట్లా నానబెట్టి పెట్టుకున్నాను ముందుగా. ఈ రసం కొద్దిగా పోస్తాను.
వీడియో ఆపే. ఇప్పుడు ఈ చింతపండు రసం, టొమాటో గుజ్జుని ఒక్క క్షణం ఒక్క ఉడుకు పట్టాక దీంట్లో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడమే. ఇది లోపు మిక్స్ అయ్యేలోపు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇది ఒకసారి ఉడికేలోపు. అది చూసారా, ఈ పేస్ట్ ఒకసారి ఒక బాయిల్కి వచ్చాక దీంట్లో వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందాక కొంచెమే సాల్ట్ వేసా కదా, ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఫైనల్ టచ్గా కొత్తిమీర కూడా మరీ చిన్నగా కట్ చేసుకోకుండా ఇలాగా జస్ట్ తుంచుకొని వేసుకోవడమే. నేను ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర అయితే దీంట్లో వేస్తున్నాను. అంతే. ఇంకా దీన్ని ఒక 10 minutes ఫుల్గా మరిగించుకోవాలన్నమాట. ఇది బాగా మరిగితేనే టేస్ట్. అంతే రెసిపీ అయిపోయింది. ఇది మరిగాక మళ్ళీ చూపిస్తా. నేను లాస్ట్లో బెల్లం కూడా వేస్తాను కొంచెం. ఇది ఇష్టం లేని వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు. మాకు కొంచెం స్వీట్గా తగిలితే బాగుంటుందని కొద్దిగా బెల్లం వేస్తాను, టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి. అంతే. ఇది బెల్లం వేసాక ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకా మరగనివ్వాలి చాలాసేపు. ఈ రసం ఇలా బాగా మరుగుతుంది కదా, అంతే. ఇంకా ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకేలా బాగా మరిగాక ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి రైస్తో ఏదైనా ఫ్రై ఉంటే, డ్రైగా ఉండే ఫ్రై, అది నంచుకొని రసం తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కపుల్ కింగ్డమ్.